నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసంఘటిత రంగ కార్మికులకు మేలు చేకూరుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ. పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తులను గెలిపించడం ద్వారా పరిష్కారం కానున్న నిరుద్యోగ సమస్యలు. అత్తిలి ప్రచార సభలో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా జీవ పరిణామ రహస్యాన్ని కనుగొన్న చార్లెస్ డార్విన్ జయంతి వేడుకలు. ఏకేటీపీ హైస్కూల్ విద్యార్థులకు బోధించిన ప్రధానోపాధ్యాయులు తాళాబత్తుల. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో 3 నెలలు నిషేధించిన కోడి మాంసం, కోడిగుడ్డుల అమ్మకాలు. తాడేపల్లిగూడెం మండలంలో ప్రకటించిన ఆర్టీఓ ఖతీబ్ ఖౌసర్ బానో. మండల కేంద్రం పెరవలి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎన్నికల పరిశీలకులు సునీతలు. స్థానిక అధికారులకు సూచనలు, సలహాలు. చివరి దశకు చేరుకున్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు. సముద్ర స్నానాల భక్తులతో నిండిన గ్రామం. రావులపాలెంలో వ్యాసరచన విజేతలకు బహుమతులు అందించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. నిర్వాహకులకు అభినందనలు. ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవర్ల పాత్ర కీలకం. ఏలూరులో వెల్లడించిన ఎస్పీ శివకిషోర్. ప్రమాదాలు చేయకుండా బస్సులను నడపాలని హితవు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి. ఏలూరులో అధికారులను ఆదేశించిన కలెక్టర్ వెట్రిసెల్వి. జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు ఈ శ్రమ్ పోర్టల్లో కార్మికులను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ఈ శ్రమ్ పోర్టల్పై కార్మిక శాఖ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశంతో పాటు ప్రయోజనాలను ప్రతి కార్మికుడికి వివరించాలని సూచించారు. జిల్లాలో వీరు 4.5 లక్షల మంది ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే వచ్చే నెల 31 నాటికి మరో 5 లక్షల మంది కార్మికుల పేర్లు నమోదయ్యేలా కృషి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిఎల్డీఓ వై దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి బి అరుణశ్రీ పాల్గొన్నారు. వచ్చే 5 ఏళ్లలో యువతకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరను గెలిపించాలని కోరుతూ మండల కేంద్రం అత్తిలి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 5 లక్షల కోట్ల పెట్టుబడితో స్థాపించిన సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు చేకూరినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇదే పద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే నిరుద్యోగులకు మేలు జరగగలదని భరోసా ఇచ్చారు. ఈయన వెంట కూటమి స్థానిక నాయకులు ఉన్నారు. తేదీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారి వారికి మద్దతుగా ఈరోజు అత్తిలి గ్రామంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారందరి దగ్గరికి వెళ్ళి ఈరోజు వారికి మద్దతుగా ఓటు వేయమని కోరటం జరుగుతుంది. ఎవరైతే డిగ్రీలు చదువుకుని ఉన్నారో వారి అందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా ఉచితంగా ఈరోజు ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగాల కల్పన చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సీడ్ యాప్ అనేది ఒక అప్లికేషన్లో దానికి సంబంధించి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వమే ఉచితంగా ఈరోజు వారికి ట్రైనింగ్ అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యంగా యువతకి, నిరుద్యోగులకి 5,20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో కల్పించాలనే ధ్యేయంతో వెళ్తుంది. మొదటి సంవత్సరంలో దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులతో 4,70,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి 8 నెలల్లో ఈ ప్రభుత్వం సాధించినటువంటి విజయం అని సందర్భంగా తెలియజేస్తున్నా.
ముఖ్యంగా యువతకి సంబంధించి వారు ఏదైతే హామీ ఇచ్చారో గతంలో టీచర్లకు సంబంధించి డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారో దాన్ని కూడా త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించి టీచర్ ఉద్యోగాలు కూడా భర్తీ చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ విధంగా గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వారికి న్యాయం జరగాలంటే కూటమి ప్రభుత్వం ఈరోజు కూటమి పార్టీలు ఈరోజు సపోర్ట్ చేస్తున్నట్టు నిలబెట్టినటువంటి రాజశేఖర్ గారు గెలాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా అన్ని మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కనుక కూటమి అభ్యర్థి రాజశేఖరం గారిని ప్రతి ఒక్కరూ కూడా మద్దతు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు అబదాసరి లాజర్ జన్మదినం సందర్భంగా తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో జరిగిన సభలో 25 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ఎంల రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని లాజర్ ను అభినందించగా భవన నిర్మాణకర్త ప్రముఖ దళిత నేత కొండెన్ నాగేశ్వరరావు, అబదాసరి సోలమన్, పువ్వుల శ్రీకాంత్, బొంతు రామకృష్ణ పాల్గొన్నారు. జీవ పరిణామ రహస్యాన్ని ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ గ్రంథం ద్వారా ప్రపంచ ప్రజలకు అందించిన జీవశాస్త్ర పరిశోధకుడు చార్లెస్ డార్విన్ జయంతిని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1809 ఫిబ్రవరి 12వ తేదీన ఇంగ్లాండ్ దేశంలో జన్మించిన డార్విన్ తొలి నుండి ప్రకృతి శాస్త్ర ఆరాధకుడిగా మానవ పరిణామంపై పరిశోధనలు చేసి అద్భుతమైన విజయాలను అందరికీ అందించాడు. 1840 నుండి 1859 వరకు 20 సంవత్సరాలు శాస్త్ర పరిశోధనతో జీవి పుట్టుగా దాని జన్యు పరిమాణం గురించి డార్విన్ కనుగొన్నాడు. అపర మేధావిగా తాను కనుగొన్న నిజాలతో 1859 నవంబర్ 24న ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై మీన్స్ ఆఫ్ నేచురల్ సెలక్షన్ అనే గ్రంథాన్ని రచించి ప్రజలకు అందించారు. క్రీస్తు పూర్వం 404 అక్టోబర్ 23 ఉదయం 9 గంటలకు దేవుడు భూమిని సృష్టించాడని, తర్వాత 6 రోజుల వరుసగా అన్ని కీటకాలను, జంతువులను, జీవులను సృష్టించాడని, వీటన్నిటిని సమన్వయపరచడానికి క్రీస్తును పంపించాడని చర్చి అధిపతులు, ఆస్తికవాదులు అప్పటి వరకు చేస్తున్న ప్రచారానికి డార్విన్ పరిశోధన అడ్డుకట్ట వేసింది. ఇదంతా ఒక చెత్త వాదనగా డార్విన్ నిరూపించాడు. మొత్తం 15 చాప్టర్లు కలిగిన ఈ గ్రంథం ప్రకృతిలోని అన్ని అంశాలను చాలా లోతుగా పరిశీలించింది. వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, మానవ శాస్త్రం, భూతత్వ శాస్త్రం సమ్మేళనమే డార్విన్ జన్యు పరిణామ గ్రంథం. ప్రకృతి రహస్యాలను ఛేదించడంలో నేటి ఆధునిక శాస్త్రానికి ఇది ఎల్లప్పుడూ ఒక మార్గదర్శిగానే ఉంటుంది. దేవుడనేవాడు లేడని, మతాన్ని మనిషి సృష్టించాడని, సృష్టికర్త దైవం కాదని రుజువు చేసిన ఈ డార్విన్ సిద్ధాంతం ప్రపంచమంతా భగ్గుమని విస్తరించడంతో ఆస్తికవాదులు డార్విన్ ను ఇంగ్లాండ్ లో అతి ప్రమాదకరమైన వ్యక్తిగా చిత్రీకరించారు. అయినా కూడా నిజాలతో కూడిన డార్విన్ తీరు బలంగా ప్రపంచమంతటా విస్తరించింది. ఈ సందర్భంగా తణుకుకు చెందిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ జయంతిని నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రథమోపాధ్యాయులు తాళాబత్తుల రామకృష్ణ మాట్లాడుతూ విజ్ఞానాన్ని పెంచిన డార్విన్ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని వివరించారు. జరుపుకుంటున్నటువంటి డార్విన్ గారి గురించి మన పాఠాల్లో మీరందరూ కూడా చూసే ఉంటారు. ఆయన కుటుంబంలో ప్రతి వ్యక్తి యొక్క సైంటిస్ట్ యొక్క జీవితం మనందరికీ ఒక పాఠం లాంటిది. ఎందుకు జరుపుకుంటున్నాం? చార్లెస్ డార్విన్ అని పేరు పెట్టి ఆయన సాధించినటువంటి కృషి ఒక బయాలజిస్ట్గా, న్యాచురలిస్ట్గా, అదేవిధంగా జియాలజిస్ట్. అనేకమైనటువంటి అన్ని విషయాలను తెలుసుకోవాలంటే కాంక్షతో 10 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఆయన ఒకగా జన్మించి ఇంగ్లాండ్లో జన్మించిన ఆయన ఒక 5 సంవత్సరాలు సముద్రం మీద ప్రయాణం చేసి అసలు ఏ పుట్టలో ఏ బాగుందా అంటారు మామూలు సహజంగా. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి మొక్కల్ని, జంతువుల్ని అన్నిటినీ కూడా పరిశోధించి ఒక బుక్ రూపంలో ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్ అనేటువంటి ఒక బుక్ రూపంలో తెచ్చి ఒక జీవి నివసించాలంటే తన యొక్క బలాన్ని పెంచుకోవాలి. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే మనుగడ కోసం పోరాటం చేయాలి. అంతేగాని వానపాములాగా అలాగే పక్కన ఉండిపోకూడదు. మనం కూడా మన యొక్క బలాలను పెంచుకోవాలి. ఏ జీవి లేదా ఏ మొక్క ఎవరైనా సరే
తన బలాలను పెంచుకుంటూ భావితరాలకు వెళ్ళింది అనుకోండి, అది అలా మనుగడ సాధిస్తుంది. సో విద్యార్థి అయినా, మొక్క అయినా, జంతువు అయినా తన యొక్క బలాలను పెంపొందించుకోవాలి. అటువంటి మహాత్ముడు తన యొక్క విజ్ఞానాన్ని, తన జీవితాన్ని కూడా ఈ బయాలజీ అభివృద్ధి గురించి పాటుపడడం జరిగింది. మీరందరూ కూడా ఆయన రాసినటువంటి పుస్తకాలతో పాటు తర్వాత చాలా మంది ఆయన మీద పరిశోధనలు శోధించి శాఖోపశాఖలుగా ఈ వైజ్ఞానిక శాస్త్రం రూపొందించడానికి ఆయన చేసిన కృషి ఎటువంటిది అనేది మీకు రాబోయే రోజుల్లో ఒక తలమానికంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ బోయపాటి రామలక్ష్మి కూడా మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం ద్వారా అభివృద్ధి సాధించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, మానవతా సంస్థ మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు కట్టహరి కాశీ విశ్వనారాజు, ఒబిల్శెట్టి ఆదిత్య మురారి, ఒబిల్శెట్టి త్రినాథులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల కోసం ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక బోధనా తరగతుల్లో హాజరైన బాలబాలికలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున అల్పాహారం అందజేసి ప్రోత్సహించారు. మహిళల అభివృద్ధికి తొలి నుండి అధిక ప్రాధాన్యతనిస్తున్న తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం పట్ల తనకు తెలుగుదేశం అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నారీమణులకు సహకరించాలని ఆయన భావించడం అందరినీ ఆనందపరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనివల్ల మహిళలకు ఒత్తిడి తగ్గి ఆరోగ్య పరిరక్షణ చేకూరగలదని వెంకటకృష్ణ అభిప్రాయపడ్డారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో కోళ్ల ఫారాలు, కోడి మాంసం, కోడిగుడ్లు అమ్మకాలు, వినియోగంపై 3 నెలల పాటు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ఖతీబ్ కౌసర్ భానో స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగులను గ్రామంలో బుధవారం ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ఈ అంశంపై ప్రత్యేకించి మాట్లాడారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఒక పౌల్ట్రీ నుంచి శాంపిల్స్ తీయగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. కోళ్ల ఫారాలు, కోడి మాంసం దుకాణాలు మూయించి వేయడంతో పాటు కోడిగుడ్ల అమ్మకాలు కూడా నిలిపివేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీటీఓ మల్లాది విశ్వనాథ్, ఆరుగురుండు పంచాయతీ సెక్రటరీ తల్లాప్రగడ రవిచంద్ర ఉన్నారు. ప్రజలందరికీ నా నమస్కారాలు. బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు మనకు నిన్న డిటెక్ట్ అయ్యింది. తణుకు మండలం సంబంధించి వేల్పూరులో అనేది బర్డ్ ఫ్లూ అనేది కొన్ని కేసెస్ క్వారంటైన్లో చూసి టెస్ట్ చేస్తే దాంట్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. కాబట్టి ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే చికెన్ కన్సంప్షన్ అనేది తగ్గించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను నా తరఫు నుంచి తహసీల్దార్స్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 3 months కంపల్సరీగా ప్రొహిబిట్ అనేది చేయాలి. అండ్ సంబంధించి వేల్పూర్ సంబంధించిన ఎగ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యాయి అనేది కూడా విన్నాము. దానికి సంబంధించిన చర్యలు అనేది కూడా మేము తీసుకుంటున్నాము. ఎక్కడ కూడా పోల్ట్రీకి సంబంధించి ఇప్పుడు చికెన్ కన్సంప్షన్ ఆపాలి. అండ్ దానికి సంబంధించి ఒకటి అది ఇంకో అపోహ అనేది ఒకటి ఉంటుంది, ఏంటంటే బర్డ్ ఫ్లూ కాబట్టి మనుషులు కూడా సోకుతాయనే అపోహ ఉన్నది. కానీ అది కాదు, బర్డ్స్కి సంబంధించిందే అది ఉంటుంది. దానికి తగినంత చర్యలు అనేది మేము తీసుకుంటాము. ఫ్రమ్ యానిమల్ హస్బెండరీ సంబంధించిన ఆఫీసర్స్తో కూడా మేము మాట్లాడి దానికి ఎట్లా క్వారంటైన్ చేయాలి, అప్ టు 1 kilometers కానీ 10 kilometers కానీ, ఆ డిపెండ్స్ అపాన్ ఆ ఏరియా ఎంత అయితే ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి కూడా స్టెప్స్ అనేది తీసుకుంటూ జరుగుతుంది. అండ్ నేను మా తహసీల్దార్స్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఎక్కడ కూడా కానీ ఎగ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అయ్యాయి అనేది ఉంది. అది ఒకవేళ ఇక్కడ కూడా డిటెక్ట్ అయితే డెఫినెట్గా ఇక్కడ కూడా యాక్షన్ తీసుకుంటాం. ప్రతి ఇల్లు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం క్రిందకు రావాలని తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగులను గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా కరెంటు బిల్లు ఆదా అవటమే కాకుండా పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. ముందుగా గ్రామస్తులకు దీనిపై సిబ్బంది అవగాహన కలిగించారు. వీరి సందేహాలను నివృత్తి చేశారు. దీని ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. కేంద్రం సబ్సిడీ ఇవ్వడంతో పాటు
బ్యాంకు రుణ సదుపాయం కూడా ఉంటుందని తెలియజేశారు. ఈ సదస్సులో ఎలక్ట్రికల్ రూరల్ ఏడీఈ బి రామకృష్ణ, ఏఈ అల్లు రామకృష్ణ, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, సర్పంచులు పీతల బుచ్చిబాబు, కె హనుమంతు, పంచాయతీ కార్యదర్శి టి రవిచంద్ర, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.